పరమగీతము ఈ పేరు వినగానే చాలా మందికి ఇది ఇద్దరి మధ్య ఉన్న ఒక ప్రేమ గీతము, వివాహ గీతము, దేవుడికి తన ప్రజలైన ఇజ్రాయేలుతో మరియు క్రీస్తుకు తన వధువైన సంఘముతో ఉన్న సంబంధమని చాలా మందికి గుర్తొస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి క్రీస్తు విరోధులు ఈ పరమ గీతాన్ని ఒక లైంగిక పుస్తకం అని తరచుగా అవమానపరుస్తూ ఉంటారు. అయితే ఈ పరమ గీతానికి చాలా మంది మర్చిపోయిన ఒక కోణం ఉంది. అదే రాజైన సొలొమోను తన మాతృభూమి అయిన ఇజ్రాయిల్ను పొగుడుతూ రాసిన దేశభక్తి గీతము. మనం చూస్తే ప్రతి దేశానికి ఒక నేషనల్ యాంథమ్ ఉంటుంది. ఫ్రాన్స్, యూకే, కెనడా, రష్యా, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఇటలీ, ఇలా చూస్తే ప్రతి దేశానికి ఒక జాతీయ గీతము ఉంటుంది. అదేవిధంగా మన మాతృభూమి అయిన భారతదేశం అంటే మనకెంత ప్రేమో దాని గురించి కవులు, వీరులు ఎన్నో దేశభక్తి గీతాలు రాశారు. మన దేశ గౌరవాన్ని, సమృద్ధిని సగర్వంగా చూపించే వందే మాతరము, మన రాష్ట్రంలో మా తెలుగు తల్లికి అనే గీతాలు మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి భావముతో కూడిన గీతమే ఈ పరమ గీతము. ఇది కేవలము ఒక ప్రేమ గీతం కాదు గాని ఒక దేశభక్తి గీతంలా కూడా వినిపిస్తుంది. దేశంలో ఉన్న తోటలు, పువ్వులు, పశువులు, సంపదలు, నదులు, పోషణ ఇవన్నీ సొలొమోను రాజు కవిత్వ భాషలో వర్ణిస్తూ తన ప్రేమను పాడిన గీతమే ఈ పరమ గీతము.